నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒక పక్క నుంచి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సర్వేలన్నీ కూడా బీజేపీ భారీ మెజారిటీతో లోక్సభలో అడుగు పెట్టబోతుంది అని చెప్తుంటే, కాంగ్రెస్ ఇండి కూటమి ఘోర పరాభవం పొందబోతోంది. కాంగ్రెస్ అయితే 40 సీట్లు కూడా సాధించడం కష్టమే అని చెప్తున్నాయి. ఇంత చెప్తున్నా కాంగ్రెస్ అధినేత్ర కుటుంబం, గాంధీ కుటుంబం నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రతిపక్షాలు ప్రజలు పెడుతున్న చర్చ కాదు. ఇండి కూటమిలో కొనసాగాలి అనుకున్న వాళ్ళు ఈ రోజు ఇదే ప్రశ్నను లేవనెత్తి పార్టీ ఇండి కూటమి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కూడా కారణమవుతుంది. ఒక పక్క నుంచి భారత్ న్యాయ్ జోడో యాత్ర అని నిజంగా కూడా మణిపూర్లో అల్లర్లు జరిగిన రోజు మాట్లాడకుండా ఈ రోజు న్యాయ్ జోడో యాత్ర పేరుతోటి దేశం తిరుగుతున్నాను అంటూ రాహుల్ రాజకీయ సమీకరణాలు పొత్తుల విషయంలో మాట్లాడాల్సింది ఇవన్నీ పక్కన పెట్టేసి న్యాయ్ జోడో యాత్ర అని తిరుగుతున్నారు. ఇక ఎన్డీఏ మాత్రం చాలా స్కెచ్ ప్రకారం భారీ మెజారిటీతో తిరుగులేని ఒక కూటమిగా లోక్సభలో అడుగు పెట్టడానికి రాజకీయ చతురతను పాటిస్తూ ఒక్కో రాష్ట్రంలో, అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ సాధ్యమా అనుకున్న రాష్ట్రంలో కూడా బీజేపీ పొత్తులను కుదుర్చుకుంటూ ఎన్డీ కూటమికి బలాన్ని చేకూరుస్తోంది. ఆర్ఎల్డి, జేడీఎస్, జేడీయూ, అకాలీదళ్, తెలుగుదేశం ఇలా అన్నిటితో చర్చలు చేస్తూ వాళ్లను ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవైపు కూటమిని బలోపేతం చేసుకోవడం, మరో వైపు తమిళనాడు, కర్ణాటక ఇలాంటి స్టేట్స్ అన్నిట్లలో కూడా ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. ఎంతగానంటే ఈరోజు ద్రవిడ ఉద్యమం తమిళనాడులో అంత గొప్పగా లేచింది అని అంటే కారణం అన్నమలై. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్ గా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసింది. అయితే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసుకుంటే, రాహుల్ గాంధీ ఏమో పర్యటన అంటున్నాడు, సోనియా గాంధీ ఏమో అసలు రాయబరేలీ నుంచి లేదు, హెల్త్ బాగాలేదు, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నా అని చెప్పింది. అసలు ప్రియాంక వాద్రా ఏమైందో అసలు ఈ మధ్య కనిపించట్లేదు, బయటికి కూడా రావట్లేదు. అంటే గాంధీ కుటుంబం మొత్తం సైలెంట్ అయింది. ఇక ఖర్గే ఏం మాట్లాడుతున్నాడో, ఖర్గే మాటలు ఎవరికి వాళ్ళ పార్టీలోకే అర్థం కావట్లేదు. 400 సీట్లతో బీజేపీ గెలుస్తుందని చెప్తాడు. బీజేపీ మోదీ ఈసారి కనుక గెలిస్తే ఇక భారతదేశం ఉన్నంతకాలం బీజేపీ పార్టీ ఉంటుందని చెప్తారు. ఆయన మాటలు కొంత పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్ కి గురి చేసేలాగా ఉన్నాయి. అయితే ఇవన్నీ నేపథ్యంలో ఇప్పటికే చాలా పార్టీలు ఇండి కూటమి నుంచి పక్కకి వెళ్ళిపోయాయి. ఆమ్ ఆద్మీ అయితే పంజాబ్ లో కానీ ఢిల్లీలో కానీ ఇండి కూటమితో పొత్తు ఉండే ప్రసక్తి లేదు అన్నట్టుగానే చెప్పింది. ఇక మమత అయితే చాలా క్లియర్ కట్ గా అసలు రాహుల్ గాంధీ గురించి ఒక రేంజ్ లో సభలో మాట్లాడింది. నితీష్ కుమార్ ఆల్రెడీ ఇండి కూటమికి బలంగా ఉండే నితీష్ కుమార్ లాంటి నేతలు కూడా బయటకు వచ్చేసారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం కాశ్మీర్ లో కూడా కాషాయ జెండా ఎగరబోతోంది. ఈసారి కాశ్మీర్ లో బీజేపీతో పాటు మిత్రపక్షాలుగా మారబోతున్న ఎన్డీఏ కూటమి జెండా వేయబోతుంది అంటూ కూడా వార్త హల్చల్ చేస్తోంది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పటికే కాశ్మీర్ లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫరూక్ అబ్దుల్లా, అలాగే మరొక పార్టీ గులాం నబీ ఆజాద్ పార్టీ డిపిఏపి, ఈ 2 పార్టీలు కూడా సిద్ధమయ్యాయట. ఫరూక్ అబ్దుల్లా చాలా క్లియర్ గా చెప్పాడట అసలు ఇండి కూటమిలోకి ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, బీజేపీకి అయినా చెప్పుకోవడానికి అయోధ్య రామ్లల్లా ఆలయం ఉంది, అసలు ఏముంది మాకు చెప్పుకోవడానికి, మేమేం చేయాలి, ప్రజల్లోకి ఏం చెప్పి వెళ్తే మాకు ఓట్లేస్తాయని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా కాషాయ జెండాన్ని ఎగరవేయడంలో షా మోదీ ద్వయం చాలా పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు ఎన్డీఏ కూటమి విస్తరణకు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ 2 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకొని కాశ్మీర్ లో ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారట. అదే కనుక జరిగితే ఖచ్చితంగా కాశ్మీర్ లో కూడా కాషాయ జెండా ఎగరడం పక్క అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోదీ షా ద్వయం వ్యూహం ఒకవైపు, అలాగే గాంధీ కుటుంబం చేస్తున్న నిర్లక్ష్యం మరొక వైపు, భారతదేశం మొత్తం మీద కూడా బీజేపీ భారీ మెజారిటీతో, ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలవడానికి కారణమవుతున్నాయి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.